కచ్చై తీవు తమిళనాడులో ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఈ కచ్చై తీవు అంశం హైలైట్ అవుతూ ఉంటుంది. రీసెంట్గా ప్రధాని మోదీ తమిళనాడు పర్యటనలో కూడా ఈ కచ్చై తీవు ప్రస్తావన తీసుకొచ్చారు. అండ్ టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ కూడా ఈ అంశాన్ని రీసెంట్గా లేవనెత్తిన పరిస్థితి. అసలు కచ్చై తీవు ఏంటి, ఎందుకు ఈ వివాదం, అసలు ఆ ద్వీపం కథ ఏంటి అంటే ఏం చెప్తారు ఎంజీరావు గారు? ఎస్ అండి, ఇప్పుడు కచ్చై తీవు అనేది ఏంటంటే పెద్ద ఐలాండ్ ఏం కాదు, ఇది ఒక దీవి. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇండియా శ్రీలంకల మధ్య మనకి ఇది కనిపిస్తూ ఉంటుందన్నమాట. చిన్ని దీవి కచ్చై దీవి అనేది ఎంత ఉండదండి, ఒక 10 స్క్వేర్ కిలోమీటర్లు, సుమారు 10 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది అంతే. చిన్న ద్వీపం. ఈ ద్వీపం పాక్ స్ట్రైట్, జాఫ్నా ఐలాండ్కి భారత రామేశ్వరం ఐలాండ్ల మధ్యలో ఉంటుంది అనమాట. పాక్ స్ట్రైట్ అనేది అందులో ఉంటుంది, రామసేతు పైన ఉంటుంది అనమాట. ఒక రకంగా చెప్పాలంటే ఈ కచ్చై దీవు భారత తీరానికి కాస్త దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా శ్రీలంక కాస్త దూరంగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే 14 కిలోమీటర్ల దూరంతో మనకుంటే 32 కిలోమీటర్లో, మిగిలిన 18 కిలోమీటర్ల దూరంలో శ్రీలంక ఉంటుంది. భారతదేశానికి దగ్గరండి ఇది. అలాంటి కచ్చై తీవి మీద వివాదం అయింది. ఎందుకంటే కచ్చై తీవిని 1974లో ఇందిరా ప్రభుత్వం శ్రీలంకకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్ అనేది ఒకటి అమల్లోకి వచ్చింది, అన్క్లాస్ అని. ఆ కన్వెన్షన్, ఆ ఒప్పందం ప్రకారం, అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం ఈ మీడియన్ లైన్ అంటారన్నమాట. దీని ప్రకారం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అది శ్రీలంకకు వెళుతుందని తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. కాబట్టి అంతర్జాతీయ చట్టాల ప్రకారం భారతదేశం అంతర్జాతీయ చట్టాలు తూచా అమలు జరుగుతుందన్నమాట. కాబట్టి కచ్చై తీవిని శ్రీలంక ఇచ్చి ఒప్పందం చేసుకుని 1974లో. దీన్ని రీసెంట్గా మోడీ గారు డైరెక్ట్గా క్రిటిసైజ్ చేశారు. కచ్చై దీవిని ఇందిరా ఇవ్వడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మోకాని. అది ప్రైమ్ మినిస్టర్ అంటే కచ్చై దీవిని స్వాధీనం చేసుకోవాలి అన్నట్టు మాట్లాడారు. రీసెంట్గా ఇప్పుడు కొత్తగా పొలిటికల్ పార్టీ విజయ్ ఈ విషయాన్ని తీశారు. కాబట్టి ప్రభుత్వంలో ఉన్న స్టాలిన్ ప్రభుత్వం కూడా దాన్ని స్వాధీనం చేసుకోవాలని మాట్లాడింది. బైపార్టిసన్ సపోర్ట్ మనకి శ్రీలంకలో కనపడుతుంది. కేంద్రంలో కూడా ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అలాగే ఉంది. అంటే కచ్చై తీవు భారతదేశం స్వాధీనం చేసుకుంటుందా అనే ఒక క్వశ్చన్ ఉదయించింది అనమాట. దానికే శ్రీలంక అధ్యక్షుడు రీసెంట్గా కొత్తగా ఎలక్ట్ అయిన అధ్యక్షుడు దేశ నాయకే భయపడి సీక్రెట్గా రీసెంట్గా బహిర్గతంగానే, కాబట్టి అక్కడికి వెళుతున్నానని చెప్పకుండా ఒక పడవ మీద, ఫిషర్మ్యాన్ బోట్ మీద ఆయన శ్రీలంక మనకు దగ్గరలో ఉన్న కచ్చై తీవు విజిట్ చేయడం జరిగింది. ఇది అంతర్జాతీయంగా ఒక ప్రముఖమైన విషయం అయిందనమాట. ఎందుకంటే భారత ప్రభుత్వం కచ్చై తీవు, ఇండియన్ నేవీ దాన్ని ఆక్యుపై చేసుకుంటుందా అనేది ఒకటి శ్రీలంకలో భయం మొదలైంది. ఎందుకంటే తమిళనాడు అనేది మనం చూడాలంటే తమిళనాడు ఆర్థిక వ్యవస్థ అనేది శ్రీలంక అంటే 3-4 రెట్లు పెద్దది, చాలా పెద్ద. శ్రీలంక కంటే చాలా పెద్దది. శ్రీలంక కంటే చాలా పొలిటికల్గా కూడా చాలా సిగ్నిఫికెన్స్ శ్రీలంకకు, మన తమిళనాడుకు ఉంటుంది అనమాట. తమిళనాడు ముఖ్యమంత్రి స్వాధీనం అన్నారు అంటే ఇంకా శ్రీలంక తట్టుకోలేదన్నమాట. అంత పెద్ద, అంత చిన్నది శ్రీలంక. కాబట్టి ఇప్పుడు భయపడిపోతుంది శ్రీలంక. అందువల్ల శ్రీలంక అధ్యక్షుడు అక్కడ విజిట్ చేసి ఇది మా సావరినటి, ఇది ఎట్టి పరిస్థితుల్లో నేను దీన్ని కాపాడుకుంటుంది శ్రీలంక అన్నట్టు మాట్లాడారనమాట. అంటే ఏంటి, భయపడుతున్నారు. కాబట్టి ఇండియన్ నేవీ ఎట్టి పరిస్థితులు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఎంతో పట్టదండి, కొన్ని నిమిషాల వ్యవధిలో అయిపోతుంది. అంటే ఇప్పుడు కచ్చై తీవు స్వాధీనం భారతదేశం చేసుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే అది శ్రీలంక ఇండియాల మధ్య ఒక యుద్ధ వాతావరణానికి దారితీస్తుంది. శ్రీలంక నిలబడలేకపోయినా అక్కడ రెసిస్టెన్స్ ఇస్తుంది. అది శ్రీలంక ఇండియాల మధ్య ఒక యుద్ధానికి దారితీస్తుంది అనమాట. ఇది మంచిది కాదు. 2, అంతర్జాతీయ చట్టాల ప్రకారం కచ్చై తీవు శ్రీలంక ఆధీనంలో ఉంది, అది మర్చిపోకూడదు. కాబట్టి ఎందుకు వివాదం అవుతుంది, ఈ నేపథ్యంలో మనం ఇది ఎందుకు వివాదం అవుతుందని చూడాలన్నమాట. ఎందుకు కచ్చై తీవి మీద తమిళన్ పొలిటీషియన్స్, పార్టీలు అన్నీ చెప్తున్నాయి, మోడీ గారు అంటున్నారంటే ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా శ్రీలంక మనం తమిళ్ ఫిషర్మ్యాన్ని శ్రీలంక నేవీ అరెస్ట్ చేస్తూ పోద్దనమాట. ఒక్కోసారి డజన్ మంది, కొన్ని 100 మందిని అరెస్ట్ చేసేస్తూ ఉంటుంది. మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత వాళ్ళని రిలీజ్ చేస్తూ ఉంటుంది. ఎందుకు తమిళ్ ఫిషర్మ్యాన్ని శ్రీలంక అరెస్ట్ చేస్తుందంటే ఇది ఈ సముద్రంలో ఈ చిన్న ఐలాండ్ ఏంటంటే ఇప్పుడు వలలు ఆరబెట్టుకోవడానికి, కాస్త రెస్ట్ తీసుకోవడానికి, నిద్ర చేయడానికి మధ్యలో ఉపయోగిస్తారన్నమాట. 14 కిలోమీటర్ల సముద్రం లోపల ఉన్న దాని మీద. కాబట్టి ఇది మనకు అనువుగా లేదు. 2, అంతర్జాతీయ సముద్రంలోకి వెళ్ళిపోతే ఎవరి బోర్డర్ ఏదో తెలియదు అనమాట అంతర్జాతీయ చట్టాల ప్రకారం. కాబట్టి వాళ్ళు మనం దారి తప్పి అటు వెళ్ళిపోతుంటే శ్రీలంకనేవి అరెస్ట్ చేస్తుంది. ఒక రకంగా అది మనకు ఉంటే ప్రాబ్లం ఉండదన్నమాట. కాబట్టి ఈ ఐలాండ్ ఉపయోగించుకోవడానికి కూడా ఇండియన్స్కి లేదు. కాబట్టి అంతర్జాతీయ చట్టాల ప్రకారం అది శ్రీలంకకు చెందుతుంది.
కాబట్టి ఐలాండ్ మనకు అన్యాయంగా శ్రీలంక ఇందిరాగాంధీ ఇచ్చేసింది, కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నారు. కాబట్టి రాబోయే తమిళని ఎలక్షన్లో ఇది ఒక పెద్ద ఇష్యూ అవ్వబోతుందన్నమాట. కాబట్టి ఈ ఇష్యూని రైజ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇది దాన్ని స్వాధీనం చేసుకోవడం పరిష్కారమా లేదా ఇంకేదైనా ఒప్పందం కుదుర్చుకోవాలంటే మనం ఇప్పుడు ప్రస్తుత అంతర్జాతీయ రాజకీయాలు చూస్తే ప్రస్తుతం భారత సరౌండింగ్ కంట్రీ మన నైబరింగ్ ఇరుగు పొరుగు దేశాల్లో చైనా అమెరికాలు రాజకీయాలు చేస్తున్నాయి. కాబట్టి ఆల్రెడీ మనం వాళ్ళందరూ మనల్ని ఏమంటారు, బిగ్ బ్రదర్ ఇండియా మనం ఆక్యుపై చేసుకుంటుంది అంటారు. మనకి గుజరాల్ డాక్టరీన్ అని ఇలాంటి అద్భుతమైన విధానాలు తీసుకొచ్చి సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటున్నాం. ఈ టైంలో ఇప్పుడు శ్రీలంక తర్వాత బంగ్లాదేశ్ ఈ దేశాలు చైనాకు కూడా నేవల్ పోర్టులు ఇస్తున్నాయి. ఇప్పుడు శ్రీలంక కూడా హమ్మన్ టాటా పోర్టు చైనాకి ఇచ్చింది. ఇలాంటి సమయంలో మనం కచ్చై తీవుని ఆక్యుపై చేసుకోవడం పెద్ద గొప్ప కాదండి. కానీ ఆక్యుపై చేసుకుంటే శ్రీలంకతో వైరం వచ్చి ఈ నైబరింగ్ కంట్రీస్ అన్నీ మళ్ళీ చైనాలు అమెరికాలు తెచ్చుకుంటాయి. బిగ్ బ్రదర్ మమ్మల్ని ఆక్యుపై చేసుకున్నాయి, అఖండ భారత్ ఇలా అంటారనమాట. కాబట్టి ఇలాంటి టైంలో కచ్చై తీవుల్ని చిన్న స్వాధీనం చేసుకోవడం అనేది భారత్కి మంచిది కాదు. ఎందుకంటే ఇది సూపర్ పవర్ అవ్వబోతుంది. నైబరింగ్ కంట్రీస్తో శాంతి కావాలి. అమెరికా చైనాలు ఇక్కడికి వచ్చి మన పక్కన ఇరుగు పొరుగు మన సెక్యూరిటీ బ్యాక్ యార్డ్లో మన వాళ్ళు రాజకీయాలు చేయకుండా ఉండాలంటే మనకి మిత్రత్వం కావాలి. కాబట్టి శ్రీలంకతో మనం డిస్కషన్ చేసుకోవాలి, సహకారాత్మకమైన ఒప్పందం కుదుర్చుకోవాలి. అదేంటి, మీ ఐలాండ్ మీకే ఉంటుంది, కానీ మా ఫిషర్ మ్యాన్కి మాత్రం అక్కడ కచ్చై తీవులో నిద్ర చేయడానికి వలలు ఆరబెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి అని. ఈ కచ్చై తీవు శ్రీలంక నువ్వు ఉంచుకో మేము ఉంచుకుంటాం, ఇద్దరం వాడుకుంటాం అనేది ఈ ఫిషర్ మ్యాన్ రిలేటెడ్ అగ్రిమెంట్ అనేది కచ్చై తీవు రిలేటెడ్గా కావాలి. రెండు సంయుక్తంగా దాన్ని ప్రయోజనానికి ఉపయోగించుకోవాలి. కచ్చై తీవుకి వస్తే అక్కడ పాపులేషన్ ఎవరు ఉండరండి, అది నిర్మానుష్యంగా ఉంటుంది. అక్కడ ఎవరు ఉండరు, 2-3 బిల్డింగులు తప్పితే, కాస్త రిసార్ట్స్ అవి తప్పితే. కాబట్టి ప్రజలను అటు ఇటు తరలించాల్సిన అవసరం మనకు రాదు. ఫిషర్ మ్యాన్ వల్లే ట్రబుల్ వచ్చింది. కాబట్టి శ్రీలంక ఇండియాల మధ్య సహకారాత్మక ఇద్దరు ఆ ఫిషర్ మ్యాన్ మనం తమిళ ఫిషర్ మ్యాన్లు ఉపయోగించుకునేటట్టు చేసుకుంటే పరిష్కారం అవుతుంది. ఇదే ఏకైక పరిష్కారం. కానీ అందరూ చెప్పినట్టు అక్కడికి వెళ్ళి ఆక్యుపై చేసుకుంటే అది భారతదేశం ఒక పెద్ద బ్లండర్ అవ్వబోతుంది. అది పాకిస్తాన్ చైనాలు ఉపయోగించుకుంటాయి. కాబట్టి శ్రీలంకతో మన యుద్ధం కాదు ఏది రాకూడదు. శ్రీలంక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫ్రెండ్ అనమాట మనకి. అలాంటి దేశాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన శక్తి ఉందని వెళ్ళి ఫోర్స్ను ఉపయోగిస్తే అది చైనా అమెరికాలు చేసే పనులతో సంబంధం అవుద్ది. ఇండియా అనేది నాన్ అలైన్డ్ వన్ ఆఫ్ ది బిగ్ బ్రదరు. తర్వాత బిగ్ బ్రదర్ అంటే ఇంటర్నేషనల్ చట్టాలకు సంబంధించండి. ఇంత అంతర్జాతీయ చట్టాలను తూచా తప్పకుండా అమలు జరిపే ఒక అద్భుతమైన దేశం. అందుకని ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలో మనకి ఈరోజు శాశ్వత సభ్యత్వం కావాలి. ఈ సెప్టెంబర్లో ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అక్కడికి వెళ్తుంటే ప్రధానమైన డిమాండే సెక్యూరిటీ కౌన్సిల్లో భద్రతా సమితిలో మాకు శాశ్వత సభ్యత్వం ఇవ్వండి, అంతర్జాతీయ చట్టాలు అనుకూలంగా మేము ఉంటున్నాం, చైనా కాదు ఎక్స్పాన్షన్ అని. చైనాని మనం తిడతాం ఫిలిప్పైన్స్ విషయంలో, జపాన్ విషయంలో, తైవాన్ విషయంలో. ఇప్పుడు మనం ఇక్కడ తప్పు చేస్తే చైనా లాగా మనల్ని చూస్తారు, చైనా కూడా మనల్ని అంటది నువ్వు చేసావు కదా మేమని. సో చిన్న విషయం మీద మనకు అంతర్జాతీయంగా ఉండే పేరు ప్రఖ్యాతులు పోకూడదు. అయినప్పటికీ శ్రీలంకతో ఒప్పందం కుదుర్చుకుని మన ఫిషర్మ్యాన్ ఇబ్బంది పడే తత్వాన్ని వదులుకుని ఇది సంయుక్తంగా కచ్చై తీవు శ్రీలంక ఇండియాలకు ఉండడం అనేది మనకి ఇక్కడ ఉత్తమం.